ఇప్పుడు 'మెర్సీ కిల్లింగ్' అనే సినిమా అంటే టు బి వెరీ ఫ్రాంక్ ఒక అవార్డ్ వచ్చి దానికి ఒక రెస్పాన్స్ వచ్చేంత వరకు మెనీ పీపుల్ డజంట్ నో దట్ అవును. ఫిల్మ్ ఎగ్జిస్ట్స్. ఎస్ ఎస్ బట్ నీ వయసులో నువ్వు నీ పరంగా నువ్వు నీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేవన్నావు ఖచ్చితంగా. సో అది ఏమి ఎఫెక్ట్ చేయదా నీకు? లేదన్నా. ఓకే. ఎందుకంటే బట్ వీల్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్ కదా ఉంటుంది. కొంచెం తెలిస్తే బాగుండేది, మూవీ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, యాక్టింగ్ అందరూ చేశారు, హార్డ్ వర్క్ ఉంది, బట్ వెళ్ళలేదు, ఇట్స్ ఓకే అనుకున్నాం. బట్ అండ్ దెన్ 1 year తర్వాత వచ్చింది అవార్డు. లైక్ అవార్డు వచ్చిందా, అదేంటిది అంటే 1 year అయిపోయింది కదా వచ్చి, మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇంత అవార్డు వస్తుంది, అది కూడా మన గద్దర్ అవార్డు వస్తుంది అనుకోలేదు. అప్పటికి మా డైరెక్టర్ సార్ వాళ్ళు, ప్రొడ్యూసర్స్ అన్నా మీకు ఏదో ఒక అవార్డు వస్తుంది ఖచ్చితంగా ఈ మూవీకి. ఐ వాజ్ లైక్ ఓకే థ్యాంక్ యూ. బట్ వచ్చింది, ఐ వాజ్ లైక్ సూపర్ డూపర్ హ్యాపీ. మా ప్రొడ్యూసర్ మ్యామ్ వాళ్ళంతా కాల్ చేశారు, లైక్ హారిక నీకు అవార్డు వచ్చింది, కంగ్రాచులేషన్స్. అనౌన్స్ చేసిన 2 days వరకు మా మమ్మీ ఫోన్ ఖాళీ లేదనమాట. ఓకే. కాల్స్ వస్తున్నాయి. ఐ వాజ్ సో హ్యాపీ. అంటే ఒక స్టేట్ అవార్డు వస్తే ఇంత ఆనందంగా ఉంటుందా? అండ్ దెన్ ఐ హ్యావ్ దిస్ థాట్, ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. సో దిస్ ఈస్ సంథింగ్ ఇన్ దాట్ వే.